ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయి ఉన్న దేవా, కృపాసత్య సంపూర్ణుడా, మీ యొక్క బలమైన దివ్యమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క ఉన్నతమైన కాపుదల మాకును మా కుటుంబమునకును దయచేసి ఈ ఉదయకాలమున మరొక నూతనమైన రోజులో మాకు ప్రవేశమును దయచేసినందుకు, సజీవ లెక్కల్లో మా అందరినీ తండ్రి నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ దినమును చూడలేక ఎంతో మంది గతించిపోయారు. అయినప్పటికీ మీ యొక్క ఉన్నతమైన కృప మా ఎడల కుమ్మరించారు. లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము అని ఇర్మియా భక్తుడు 17వ అధ్యాయం 17వ వచనంలో సెలవిస్తున్న రీతిగా, అవునయ్యా, మా ఆపద సమయాల్లో, మా కష్ట సమయాల్లో, మాకు ఇబ్బందులు వచ్చినప్పుడు, మా జీవితాల్లో తండ్రి అనేకమైన సమస్యలను మేము చూస్తున్నప్పుడు మా ఆశ్రయం నువ్వే నాయన. ఈ రోజున ఏ బిడ్డ తండ్రి భయముతో ఉన్నదో, కలవరముతో ఉన్నారో, అయా ఏ ఆపద వారి ఎదుట ఉన్నదో నాయన, మీ ఆశ్రయాన్ని వారు కోరుకుంటుండగా వారిని రక్షించమని, వారిని కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం. వారి యొక్క ప్రతి ఆపద నుంచి బిడ్డలను ఈ రోజున విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజున మా యొక్క ప్రతి పనిని మీ పాద సన్నిధిని పెడుతున్నాం తండ్రి. మా ప్రతి పనిని ఆశీర్వదించండి నాయన. అయా, మాకు కావలసిన శక్తిని, బలమును మాకు దయచేయండి. జ్ఞానముతో నింపండి. మా పనుల్లో మేము నూరంతలుగా ఫలించే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా ఈ రోజున బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి. వారి యొక్క రిపోర్ట్స్ విషయంలో, ఆపరేషన్స్ విషయంలో తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. వారికి కావలసిన రిపోర్ట్ అనుకూలంగా రావడానికి సహాయం అనుగ్రహించండి. డెలివరీస్లో మీరు తోడై ఉండమని అడుగుతున్నాం నాయన. అయా, అదేవిధంగా ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. బిడ్డలు వాటిలో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరు కూడా ఈ రోజున ఎటువంటి లేమిని, ఎటువంటి లోటుని చూడకుండా ప్రతి ఒక్కరికి తండ్రి సమృద్ధిని దయచేయండి. ఆహారమును అనుగ్రహించండి. బలమును, శక్తిని, ఆరోగ్యమును దయచేయండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడిపించి సమృద్ధిని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ప్రాముఖ్యంగా ఆయా ప్రాంతాలకు మేము వెళ్తున్నాము. మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క ప్రయాణమును దీవించండి. వెళ్తున్న వస్తున్న ప్రతి మార్గంలో మాకు క్షేమాన్ని దయచేయండి. రక్షణను మాకు అనుగ్రహించండి. ఏ హాని ఎవరికి జరగకుండా మీరే భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా నాయన, ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన సమస్తము కూడా మీ స్వాధీనంలోనికి తీసుకొనమని, మీ నామానికి మహిమకరంగా మేము జీవించే భాగ్యము అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున మేము ఎటువంటి ఆకర్షణకు గురవ్వకుండా, ఎటువంటి అపవాది ఉచ్చుల్లో పడకుండా, ఎటువంటి శత్రు మోసాల్లో చిక్కుబడకుండా మాకు సహాయము దయచేయండి తండ్రి. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి నాయన. గృహాలలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో వారికి మీ రక్షణ దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ముఖ్యంగా ఈ రోజున నాయన మాకు సహనాన్ని దయచేయండి, మాకు నెమ్మదిని దయచేయండి. ఎటువంటి గొడవల్లోకి, ఎటువంటి విభేదాల్లోకి మేము వెళ్ళిపోకుండా మేమందరము కూడా సమాధానంతో ప్రశాంతంగా జీవించే కృపను అనుగ్రహించమని, మీరు చూపించిన కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించే వారిగా, రాజ్య స్వార్థలో పాలి భాగస్థులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.